26th జనవరి రోజు ఒక పక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుగుతుంటే ఇంకో పక్క ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిస్టరీలోనే అతిపెద్ద డీల్ ఇండియా అండ్ యూరోప్ మధ్య జరిగింది. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ delivered the mother of all deals అని పిలుస్తున్నారు. ఈ డీల్ వల్ల ఇండియాలో మన ఫేవరెట్ లగ్జరీ కార్స్ ల్యాంబోర్గిని, పోర్ష్, మెర్సిడీస్ లాంటి కార్ ప్రైజెస్ చాలా వరకు తగ్గిపోతాయి. నియర్లీ 20 years గా ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఈ డీల్ ఇంకో 2-3 months లో పాస్ అయిపోతుంది. ఇక దీని తర్వాత ఆ ట్రంప్ గాడు ఎన్ని టెరిఫీస్ పెంచినా మనకి పోయేదేమీ ఉండదు. ఎందుకంటే అప్పటికల్లా భారత్ కి ఒక మంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఇంతకీ ఈ డీల్ ఏంటంటే, దీనివల్ల భారత్ కి యూరోప్ యూనియన్స్ కి మధ్యలో ఇకపై పూర్తిగా ఫ్రీ ట్రేడ్ జరుగుతుంది అని రెండు కంట్రీస్ అగ్రిమెంట్ సైన్ చేశాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఇకపై మన భారత్ లో లగ్జరీ కార్స్, వైన్, ప్రీమియం ఆల్కహాల్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్నిటి ప్రైజెస్ చాలా వరకు తగ్గబోతున్నాయి. ఇండియా అండ్ యూరోప్ యూనియన్ మొత్తంగా కలుపుకొని 2 billion పీపుల్ కి దీనివల్ల బెనిఫిట్ జరుగుతుంది. ఇంతకు ముందు కార్స్ లో 100% ట్యాక్స్ వల్ల 50 lakh కార్ 1 crore అయ్యేది. దీని తర్వాత కేవలం 10% ట్యాక్స్ మాత్రమే పడుతుంది. అంటే 50 lakh కార్ కి 5 lakhs అంతే. ఇంతకు ముందు యూరోప్ నుంచి వచ్చే వైన్, ప్రీమియం ఆల్కహాల్ మీద ట్యాక్సే 150% పడేది. ఇప్పుడు అది 20% కి తగ్గిపోతుంది. సో వైన్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా తక్కువ రేటుకే ప్రీమియం ఆల్కహాల్ దొరకబోతుంది. క్యాన్సర్ లాంటి క్రిటికల్ డిసీజెస్ కి సంబంధించిన మెడిసిన్ ప్రైజెస్ కూడా తగ్గుతాయి. ఇంకా ఇండియాలో ఐటీ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి శాలరీస్ కూడా పెరగబోతున్నాయి. ఒక పక్క ఏఐ వల్ల ఇప్పుడున్న జాబ్లే పోతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ పై కూడా ట్యాక్స్ 0 అవుతుంది. అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియా ఎక్స్పోర్ట్ చేసే గార్మెంట్స్, లెదర్, జ్యువెలరీ, మెడిసిన్ ఇలాంటి వస్తువులన్నిటికీ యూరోపియన్ యూనియన్ లో ఉన్న 27 కంట్రీస్ లో డైరెక్ట్ ట్యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ప్రైజెస్ తగ్గడం వల్ల అక్కడి కంపెనీస్ తో మన కంపెనీస్ కాంపిటేట్ చేయగలుగుతాయి. అంటే దీని వల్ల ఎక్స్పోర్ట్ పెరుగుతుంది, మన ఇండియన్ ఎకనామీ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా యూరోప్ కి సంబంధించిన వస్తువులన్నీ మన ఇండియాలో ప్రైస్ తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇక సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే ఈ బిల్ వల్ల తక్కువ ప్రైజెస్ కే వస్తువులు, ఇండియన్ మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది, స్ట్రాంగ్ ఎకనామీ బిల్డ్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.